ప్రశ్నించే గొంతుక ఓ కొడుకు చిన్న ప్రశ్నింపు లేదు ఇలా బంధు సక్సెస్ అయినాడు ఇన్ని పేపర్లు చూసిన రాసిరా బంధు గురించి ఏడేమో రాసిర్రా ఏమరా చింతపండు చెప్తా మా మల్లన్న పిలుపుతో కదిలిన టీఆర్పీ దండు రహదారులపై టీఆర్పీ శ్రేణుల ఆందోళనట వరంగల్ కాలోజీ జంక్షన్ వద్ద టీఆర్పీ కార్యకర్త నిరసన వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ ఆధ్వర్యంలో వాడే ఒక బ్రోకరు వాడికే ఇంకా కథ వాడే ఒక బ్రోకరు జీవో నెంబర్ 9 ప్రతుల కాల్చివేత సూర్యాపేట జిల్లాలో బంద్కు ప్రజల నుంచి అనూహ్య మద్దతు సూర్యాపేట ఆర్టీసీ డిపో ముందు కార్యకర్తల బైఠాయింపు టీఆర్పీ కార్యకర్తల అరెస్టు పరిస్థితి ఉద్దితం మంచిర్యాలలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దైవం అంటే ఒక్కొక్క పేరు కరీంనగర్ షేర్లింగంపల్లి మంచిర్యాల నల్గొండ పాలమూరు ఉమ్మడి మెదకు లిస్టు మొత్తం రాసింది రేవంత్ అన్న నా పార్టీ ఇంత పెద్దది ఇంత మందురు నాయనకంగా ఇన్ని జిల్లాలు ఉన్నాయి నాకు మంత్రి పదవి నీ ఎంగిలి వెతుకులు తింటా అందుకే మరి రాసింది నా పతార ఇంత నా దమ్ ఇంత గో ఎంగిలి మెతుకులు వేసిన ఈయనోడా వైద్యజాని ఈ రజనీగా ఉంటాడు అంతే అంతే సంఘం మందిని ముంచిన సంఘం ఏమన్నా మల్లేషా కొత్త బ్లాక్ మెయిల్ మొదలెట్టినావుగా కొత్త బ్లాక్ మెయిల్ మొదలుపెట్టిన బ్రోకర్ మళ్ళీ ఆడు బీసీల కోసం రిజర్వేషన్ అంటాడు బీసీఎఫ్ పార్టీ రాఘవేందర్ గౌడ్ అనే వ్యక్తి పేరు మనం చదివినాం నిన్న మనం విన్నాం ఇదే తీర్మారు మళ్ళీ ఒక బ్రోకర్ గాడు ఆ రామకృష్ణ అంటూ ఒక ఆయన ఆంధ్ర అంటుగా ఒక ఆయన ఆంధ్ర బీసీఎఫ్ పార్టీ కథలు పడడుగా ఆ కథలు పడ పలబొచ్చు ముసలాయనట చింతపండు మళ్ళీ గాడు బ్రోకరు లంగా లత్కోరు లపంగా వాడంత బ్రోకరే లేడు లుచ్చా వాడు బ్లాక్ మెయిల్ చేస్తంట మలిగాని గురించి నాకు ముందు నుంచే చెప్పిర్రు అయినా నేను నమ్మలేదు సంసారం అనుకున్నా అని చెప్పేసి పద్ధతి మళ్ళీ చెప్పిండు మొన్న ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆ ముసలోడు ప్లేట్ తిప్పేసిండు మల్లన్న గారు మళ్ళా నా బీసీఎఫ్ పార్టీకి వస్తారు హీ మే కమ్ బ్యాక్ వటజానయ్య ఫోన్లు చేసిండు అని చెప్పేసి బీసీఎఫ్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రాఘవేందర్ గౌడ్ పైన కుట్రలు చేస్తున్న బ్రోకర్ మల్లిగాడు రామకృష్ణను కొనేసిండు బ్లాక్ మెయిల్ మల్లిగాడు కదా బ్లాక్ మెయిల్ మల్లిగాడు మందిర మున్సిపల్ మల్లిగాడు మరి గౌడ బిడ్డల పైన అంతులేని ఆవేశంతో అశోక్ సార్ గౌడు తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడు ఇటు పోతే ఈయన రాఘవేందర్ గౌడు న్యూస్లైన్ శంకర్ గౌడు ఏడువైన గౌడ బిడ్డల పైన కుట్ర చేస్తున్న బ్రోకర్ మల్లిగాడు ఇలా బీసీఎఫ్ పార్టీలో ఆ ముసలోని ఆ రామకృష్ణ అంటే ముసలోని కొని పడేసిండు ఆ ముసలోని ప్లేట్ తిప్పేసిండు మలిగాడు మంచోడు మలిగాడు వీరుడు మలిగాడు సూడు అంటాడు మరి ఎంత తాగిండో ఎదిగినాడు నాకు తెలియదు మలేషా సిగ్గి శరం లజ్జ ఏమైనా ఉండాలరా ఎంత కిరాతకు నీరా నువ్వు అంటే నువ్వు తప్ప ఈ రాష్ట్రంలో బీసీలో ఎవరో ఎదగొద్దు అది రాఘవేందర్ గౌడ్ అయినా సరే మహేష్ గాడ్స్ అయినా సరే పుప్ప రజనీకాంత్ సరే ఇంకెవరైనా సరే ఏం బిక్తారా మీరు ఏం బిక్తారా కొట్టిరా రిపోర్ట్లు ఈ రాష్ట్రంలో ఒకటే చెప్తాను తీర్మార్ మల్లన్నోడు బీసీలను మోసం చేసే బ్రోకర్ నా కొడుకుని నమ్మినోడు వాళ్ళంత పిచ్చోళ్ళు లేడు ఇప్పుడు చేతులు దండం పెట్టిండు ఆల్రెడీ అయిపోయింది ఇక మన తెలంగాణ రాజ్యాధికారం బట్టి పోయి బీసీఎఫ్ అంటాడు ఇక మళ్ళీ 4 అయితే 4 రోజులు ఆగిరి మరి అది కూడా జరుగుతుందేమో చూద్దాం ఎవరా బ్రోకర్ మళ్ళీ నీ దిష్టి బొమ్మ తగలేట ఇది రేవంత్ రెడ్డి కాదు తీర్మార్ మల్లి కానీ దిష్టి బొమ్మ నా లెక్కదే తీర్మార్ మల్లి కానీ వాదే దిష్టి బొమ్మ మరి సిగ్గి లేదురా బాబు సిగ్గి లేకుండా రాసుకున్నావు అబ్బా అబ్బా ఇంత సంవత్సరాలు అయిపోయినావురా కాంగ్రెస్ నేతల గప్చుపట కోర్టు తీర్పు తర్వాత దాదాపు ఆ పార్టీ నేత సైలెంట్ అందరు బంజారు నీళ్ళు వేసిన మునగాని కాదు వాళ్ళందరికంటే ఎక్కువ ఉత్సలాగిరాలే 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామాలపై నేతలు గుర్రుగా ఉంటా అందుకే ఈ టైంలో ఏం మాట్లాడుతున్న భావనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉంట ఇప్పటికే పార్టీ కేడర్కు దిశానిర్దేశం మీడియాతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలని సంకేతాలు వస్తున్నాడు ఓహో ఆహా చాలా మంచి సంకేతాలు వస్తున్నాయి మందిని ముంచిన మల్లిగానికి వస్తలేవు ఇంకోనికి వస్తలేవు బ్రోకర్ మల్లిగాని అయితే ఎవ్వరు ఏమంటలేరు అందరూ మంచోడు మల్లన్న అంటారు నోట్లో ఉత్సవ పోస్తా అంటారే అంటలేరు
ఉమ్, ఏమన్నా మల్లేష్, రాష్ట్రంలో ఏసీబీ దూకుడు, ఒకే రోజు 2 చోట్ల రైడ్స్ చేసిందంటే దొరికిరు దొంగలు. మరి ఆ దొంగలు లేకపోతే ఆశ్చర్యపోవాలి. నిజామాబాద్ లో సీఎం కు ఘన స్వాగతం అట. అయబ్బా, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి దశదిన కర్మకు హాజరైనట. ఫుల్ ఘన స్వాగతం నిజామాబాద్ లో. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంఘం ఆగినాడు తెలియదేమో, అప్పుడు తెలియదా. ఇప్పుడు ఇంకో చూసిరా, రేవంత్ రెడ్డి సీఎం కు రాకపోతే రాదు వార్తలు. రేవంత్ అన్నా, నేను తిడతా, నువ్వు ఏడ్చినట్టు చేయి, జనాలను చ్యుతగానం చేద్దాం, మళ్ళీ నీ కాడికే వస్తా. అదే పథకం ఇప్పుడు అమలవుతుంది. మళ్ళీ అంది కౌన్ బనేగా బీజేపీ క్యాండిడేట్. బీజేపీ జూబ్లీస్ బజార్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ దూకుడట. ఇంకా లిస్టు వడపోతారనే బీజేపీ అట. దీపక్ రెడ్డి కార్తీక్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ. బొంతు పేరును పరిశీలిస్తున్న కమలం పార్టీ. ఢిల్లీకి షార్ట్ లిస్టు నేడు లేదా రేపు అభ్యర్థి ప్రకటన. కొత్త అభ్యర్థికి తొలి సవాలట. ఇంకా కాంగ్రెస్ రాసింది. ఇది రాయకపోతే ఆశ్చర్యపోవాలి. కాంగ్రెస్ ఉచ్చవాతనే వాడు ఈ కాడికి వచ్చి ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ కాంగ్రెస్. అదే కదా బ్రోకర్ గాడు చేసేది. అబ్బో, మంచి ఆంబోతులు మంచిగానే కదా నీ టీంలా. బగ్గుమన్న తెలంగాణ అయిపోయింది. మొత్తం రాసింది, ఇంత పొడుగు రాసింది. ఎవరు వీళ్ళ ముఖాలు కూడా తెలియరు, ఎన్నడూ చూడలేదు. ఇంకా బగ్గుమన్నది అంటే ఇలా మొత్తం బగ్గుమంటది. మళ్ళీ ఆడు కాదు. బీసీల రిజర్వేషన్ నిప్పు అగ్గిరాజు చేసుకుంటుంది. ఇక్కడ ఎక్కడన్నా ఆర్ కృష్ణయ్య చేసిన నిరసన గురించి వచ్చిందా వార్త? దయచేసి ఒకసారి ఆర్ కృష్ణయ్య చేసిన నిరసన, బీసీ సంఘం చేసిన నిరసన. బీసీ అంటే నేనే బీసీగా, ఎవడు బీసీ కాదు, అంతా చీటర్లు. బీసీలు అంతా చీటర్లే. చెప్తా దాని సంగతి రేపో మాపో మాట్లాడతాం. రాస్తా రోకోలతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తుంది. తిరుగుబాటు పోరాటాలు బీసీ నినాదాలు హోరెత్తిస్తున్నాయి. సబ్బండ కులాల ఐక్యత రాగాలు ప్రకంపనలు గుట్టిస్తున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మగౌరవ పోరాటం అని జేజేలు కొడుతున్నారు. అగ్రవర్ణ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మాయమాటలు చెప్తున్న నాయకులను చెప్పులతో కొట్టేటట్టు ఉన్నారు. నిన్ను కొడతారు చెప్పులతోని. కరెక్ట్ చెప్పినవరా మళ్ళీ. ఇది ఖచ్చితంగా ఎడమకాలు చెప్పు తీసి బాట అచ్చుపడదానికి తంతారు నిన్ను జనాలు. తనబోదు చూసుకో భవిష్యత్తులో తనేటట్టు ఉన్నారట. రిజర్వేషన్ అంశాన్ని మభ్య పెడుతున్న లీడర్ల ముఖాలపై కాండించి ఇమ్ముతారు. ఉచ్చబోస్తారా అని ఉంచుతారు. మలేషియా గాని ముఖం మీద ఆడే రాశారు కాండ్రించి అనాలి. ఇట్లా చెప్పు మలేష్. మరి నాకు అట్లా రాస్తే రాదు, నా జనాలుగా ఉంచవచ్చు. నువ్వు నీ ముఖం చూపించిన రోజు తీర్మానం మళ్ళీ అన్నట్టు నాకు ఎదురుపడి నేను బీసీ అని నా కాడికి వచ్చిన రోజు కాకరించి కాదు నోట్లు ఉచ్చబోసి కొడతా. బీసీలు అందరం కొడతాం. చెప్పినా చెప్తాం కొట్టాలని. నేనేం చెప్తున్నా గదే ఆరు చెప్తున్నా. చిలికి గాలివాన్లా మారే ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ పోరాటం. బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించేందుకు ఈ ఉద్యమానికి ఆయాసం రాదు, మా పోరాటానికి విరామం లేదు. అందుకే కదా ఆర్కిసే వార్త రాలే. ఇలా విరామం రాదు, ఇక విరామం రాదు. ఉచ్చలాగితే ఎట్లా వస్తుంది విరామం? రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది, రెడ్లది అగ్రకులాల ఉచ్చలాగితే ఎట్లా వస్తుంది? ఇగో తీన్మార్ మల్లన్న అగ్రకులాల ఉచ్చలాగేటోడని ఇదే ముసోడు చెప్పిండు రామకృష్ణ అనేటోడు. ఇవాళ ప్లేట్ తిప్పేసిరు అంటే మల్లిగా ఆడు తలుచుకుంటే ఎంతైనా కొనేస్తాడు. మహేష్ గాడ్సన్ కొనలేరు రే బ్రోకర్ మల్లిగా. తీన్మార్ మల్ల అంటే గుజ్జులో దమ్ముంటే మహేష్ గాడ్సన్ కొంట చూద్దాం. దొంగనా కొడుక. ఇంకా ఎన్ని రోజులు బీసీలో మోసం చేస్తావురా? ఇంకెన్ని రోజులు బీసీలో అన్యాయం చేస్తావు? చెట్టు పేరు ఎప్పుకొని కాదేమట్టు మా పేరు ఎప్పి నువ్వు పదవులు తెచ్చుకొని రగులుతున్నా. అది బీసీ సంఘంలో 10 ఏళ్ళు పనిచేయి, తర్వాత చూద్దాం ఏమంటే. బ్రోకర్ మళ్ళీ కానీ దయచేసి నమ్మకండి.